వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలోని నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. నర్సింగ్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో నర్సింగ్ విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. గత సంవత్సరం జిల్లా కలెక్టర్ హాస్టల్ భవనాన్ని సందర్శించి భవనాన్ని మరమ్మతులు చేయాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని చర్చ కొనసాగింది. హాస్టల్ భవనాన్ని పరిశీలించామని, మరమ్మతులు పూర్తయ్యేంత వరకు హాస్టల్ విద్యార్థులను మరొక బిల్డింగ్ షిఫ్ట్ చేస్తామని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులను మరొక చోటుకు తరలించి క్లాసులు నిర్వహించాలని కోరారు. ఎంజీఎం హాస్పిటల్లో ప్రెమిసెస్లో ఉన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజీఎం హాస్పిటల్ లాగానే ఇది 1965లో కట్టబడిన హాస్పిటల్. ఈ బిల్డింగ్ ఇప్పుడు కొంత మనకు డిలాబరేటెడ్ కండిషన్లో ఉంది. అక్కడక్కడ కొంచెం సూపర్ఫిషియల్గా పైన పెచ్చులు ఊడి కింద పడటంలో అయితే ఇది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా మాతోటి అయిన సొల్యూషన్ ఏదో చూస్తున్నాం. కొంత కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది. అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ టీఎస్సీ, DGMSIDC అండ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారు కూడా ఇంజనీర్స్ వచ్చి చూశారు. వారు ఏమన్నారంటే ఈ హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఇక్కడ ఏ సెక్షన్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడైతే పెచ్చులు ఊడుకున్నాయో వాటిని కొంత డీచిప్ తీసేసి ఆ లూజ్ ఫ్రాగ్మెంట్స్ తిరిగి దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే మనము దాన్ని కొంత చిన్న పెచ్చుల మీద పడకుండా ఉంటాయి. అది ఆల్రెడీ మనం డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారు వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే దాన్ని వర్క్ టేకప్ చేయమని PGMICD వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందు ఒక స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఆల్టర్నేట్ సైట్ చూశారు. దానికి కావాల్సిన రెంటల్ అమౌంట్ లేకుండా ఎవ్రీ మంత్ ఆ రెంటల్ అమౌంట్తో పాటు ఇనీషియల్ కాస్ట్ కొంత అవసరం ఉంది. వాటి నిధుల కోసం ఆల్రెడీ మన DME గారు దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగానే, ఆదేశాలు రాగానే అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైట్కి కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది.